జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. విలువ తక్కువ మనుషుల కోసం ఆస్తిని ప్రతిష్టని వాడెవడికో దారదత్తం చేయాలనుకున్నాడే నీ తమ్ముడు. వాడేనా నీకిప్పుడు పెద్ద విషయం? అవునమ్మా, ఎప్పటికీ నా తమ్ముడే నాకు పెద్ద విషయం. నా తర్వాత పుట్టినా సరే వ్యక్తిగా వ్యక్తిత్వంగా వాడే నాకన్నా పెద్ద, ఈ ఇంట్లో అందరికన్నా గొప్ప. ఆనంద్, ఏమైందిరా నీకు? నిన్ననే కదా వాళ్ళు విగ్రహం విషయం దాచి స్మైలీని కావాలని చిత్రహింసలకి గురిచేశారని తెలిసి కోపడ్డావు. జరిగిన డీల్ని కూడా విరాజ్ని వ్యతిరేకించి క్యాన్సిల్ చేశావు. ఇంతలోనే మళ్ళీ ఏమైందిరా ఇలా మాట్లాడుతున్నావు? నా తమ్ముని నేను వ్యతిరేకించారని ఎవరన్నారమ్మా? విరాజ్ ఈ ఆస్తిని దారదత్తం చేయబోయాడని మీరనుకున్నారు, కానీ వాడెప్పుడు అలా చెయ్యాలని ఆలోచించలేదు. ఈ కుటుంబం గురించి మనం మాత్రమే ఆలోచిస్తున్నామని మనందరం గర్వపడుతున్నాం, కానీ 24 గంటలు కంటి మీద కునుకు లేకుండా ఆలోచిస్తున్నది నా తమ్ముడమ్మా. ఓ, నిన్న డీల్ జరగలేదు కాబట్టి విషయాన్ని ఇలా ట్రాక్ మార్చాడన్నమాట. అయినా ఏ ఇంటెన్షన్ లేకుండా ఇలాంటి డ్రామా ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది? అదంతా విఠలనే వాడికి విసిరిన ఎర మాత్రమే అత్తయ్య. వాడినిక్కడికి రప్పించి వాడితో నిజం చెప్పించాలనే వ్యూహం మాత్రమే అది. ఇదేదీ నాకు తెలియకుండా జరిగిందేమీ కాదు. నిన్న బోర్డు మీటింగ్లో కూడా డీల్ క్యాన్సిల్ చేస్తున్నానని చెప్పింది నేనైనా అది చెప్పించింది మాత్రం విరాజ్. అంతేకాదు, నిన్న మన ఇంటికొచ్చిన పంతులు గారు కూడా విరాజ్ చెప్పమంటేనే విగ్రహం గురించి మనతో చెప్పారు. ఇక స్మైలీని బాధపెట్టడం అంటారా, అది కూడా ఎరే. ఆ విగ్రహం కాజేయడానికి ప్రయత్నించి స్మైలీని హిప్నటైజ్ చేసి ఆడించిన వాళ్ళని పట్టుకోవడానికి చేసిందే, అంతేగాని తన మీద పగతోనో ఇష్టం లేకనో చేసిన కుట్ర కాదు. ఈ విషయంలో స్మైలీ పడిన బాధ కాస్త ఇబ్బందికరమే అయినా కుటుంబం కోసం కొన్ని త్యాగాలు తప్పవనిపించింది. అందుకే విరాజ్ తీసుకున్న ఈ స్టెప్ కూడా తప్పు కాదనిపించింది. ఇదంతా చూసే కంటికి విరాజ్ చేసిన మంచి కనపడదు. నేను వాడిని అర్థం చేసుకున్నాను కాబట్టే మనసుతో మంచిని చూడగలిగాను. అందుకే చెప్తున్నానమ్మా, నా తమ్ముడు మనస్తత్వంలో గుణంలో మనందరికన్నా పెద్దవాడు. అనయ్య, పిలిచావా? విరాజ్, ఆ విఠల్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారా? ఇదిగో పేపర్లో కూడా వచ్చింది. వాడెవడినో అరెస్ట్ చేస్తే ఇంతగా సంతోషపడాల్సిన అవసరం ఏముంది? ఉందమ్మా, ఖచ్చితంగా ఉంది. ఆ విఠలరావు అనేవాడు ఎవడో తెలుసా? మన కంపెనీని తాతయ్యని మోసం చేసిన ఒక బ్లడీ రాస్కెల్ వాడు. తాతయ్య గారి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసి కంపెనీ బాగోగుల్నే ప్రాణంగా భావించిన సీతారత్నం గారి జీవితంలో చిమ్మ చీకటి మిగిల్చిన ఒక రాక్షసుడు ఆ విఠలరావు. అందుకేనమ్మా వాడి అరెస్ట్ గురించి ఇంత సంతోషంగా చెప్తున్నాను. విరాజ్, యు ఆర్ గ్రేట్ రా. ఆల్మోస్ట్ నువ్వు అనుకున్నది సాధించావు. థ్యాంక్ యూ అన్నయ్య. బయట ఏదేదో జరుగుతున్నట్టు బిల్డప్ ఇచ్చి అండర్ కరెంట్గా ఇంత స్క్రీన్ ప్లే అల్లారా వెళ్ళిద్దరు. ఆ సీతారత్నం మీద పడిన మచ్చగాని తొలగిపోతే ఇంకేమైనా ఉందా?
చిత్ర ఇక్కడ పర్మనెంట్ కోడలుగా ఎంట్రీ ఇచ్చి దాని ప్రతాపం చూపిస్తుంది. నో, అలా జరగకూడదు. వెంటనే పృథ్వీకి ఫోన్ చేయాలి. ఆ సీతారత్నం మీద పడిన నిందని చెరిపేయడానికి చేస్తున్నారన్నమాట. ఇదంతా చెప్తా. అమ్మా, మిషన్ రెడీ అయింది. కట్ చేయమంటారా? బాగా కట్ చేయండి. వీళ్ళు కానీ రిలీజ్ అయితే విషయం మళ్ళీ మొదటికొస్తుంది. ఏదో ఒకటి చేసి వీళ్ళని బయటపడకుండా చేయాలి. అన్నా, అంత మందమైన బిందెని ఇది కట్ చేయగలుగుతుందా? ఎంతకన్నా మందంగా ఉన్నా సరే అమ్మా, సులువుగానే కట్ చేయగలుగుతుందమ్మా. ఓహో, ఆబాబాబా. అంతే సులువుగా లోపలున్న తలను కూడా కట్ చేస్తుందేమో. రిస్కే కదా, అందుకు అడుగుతున్నాను. అబ్బే, అలా ఏం కాకుండానే జాగ్రత్తగానే కట్ చేస్తాను సార్. నువ్వు జాగ్రత్తగా తీసినా పొరపాటున ఏవైనా తగలొచ్చు కదా. పొరపాటు అంటే ప్రయత్నం అయితే పొరపాటు కాకుండా చూసుకుంటాను మేడం. సరే అయితే జాగ్రత్తగా కట్ చేయండి. అలాగే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.